రీసెంట్గా ట్రాన్స్జెండర్స్ ఇష్యూస్ పైన తన వాయిస్ రేస్ చేసి మాట్లాడడం, ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు అండ్ తన వాయిస్ ఇంత రేస్ చేయడానికి కారణం ఏంటి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ పర్సనల్ ఇష్యూస్, తను మారే క్రమం ఎలా ఉంది. స్నేహ గారికి నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఇలా కొట్టి అడుగుతారు కదా, అడిగేటప్పుడు మీకే ఎందుకు ఆ డబ్బులు ఇవ్వాలి? ఇలా ఒకసారి నువ్వు కొట్టు ఒకసారి. ఆ కంపెనీలో మీరు జాబ్ చేస్తారు, ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉన్నారా? లేరే. ఎందుకు లేరు? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పనిచేసే చోట ట్రాన్స్జెండర్స్ ఎందుకు లేరు అని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? కానీ ఒక అమ్మాయి కూడా ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు తనైతే లంగా లేపలేదు కదా. ట్రాన్స్జెండర్స్ లంగ లేపుతారు, డబ్బులు అడిగేస్తారు. ప్రస్తుతానికి ఉన్న సోషల్ మీడియా హాట్ టాపిక్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ఆగడాలు. అబ్బాయిలను బాగా అరెస్ట్ చేసేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అందరాన్ని మాట్లాడేవాళ్ళు. నన్ను వాళ్ళు, అరే వాడు పోతున్నారా, 0.5 గడు పోతున్నారా, మాడగాడు పోతున్నారా, అట్లా మాట్లాడినప్పుడు జనం చాలా బాధ అనిపించేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్. అదేంటి ప్రతిసారి ఇంట్రోలో స్నేహ గారు కనిపిస్తారు, ఈసారి వంశీ కనిపిస్తున్నాడని ఆలోచిస్తున్నారా? దానికి చిన్న కారణం ఉంది. అదేంటో కాదండి, మన స్నేహ గారు సతీష్ కుమార్ నుంచి స్నేహగా ఎలా మారారు అండ్ ట్రాన్స్జెండర్స్కి తను చేస్తున్న సర్వీస్ అండ్ అలాగే LGBTQ+ కమ్యూనిటీకి కూడా తను ఒక ముందుండి నడిపిస్తున్న వాలంటీర్గా కానీ ఇంకా సర్వీస్ ఇవ్వడం కానీ, రీసెంట్గా ట్రాన్స్జెండర్స్ ఇష్యూస్ పైన తన వాయిస్ రేస్ చేసి మాట్లాడడం అండ్ ఎక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆల్ ఓవర్ తనకు తెలిసిన చోట్లలో ఎక్కడ ఏదైనా సమస్య వస్తే ఆర్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ గురించి తెలుసుకోవాలన్నా మన స్నేహ గారు ముందుంటారని మనందరికీ తెలుసు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ పర్సనల్ ఇష్యూస్, తను మారే క్రమం ఎలా ఉంది, తను చిన్నప్పటి నుంచి పెద్దగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ వరకు ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు అండ్ తన వాయిస్ ఇంత రేస్ చేయడానికి కారణం ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా మనం స్నేహ గారి నుంచి కనుక్కుందాం. స్నేహ గారు నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, అంటే మన ఛానల్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో నా లైఫ్ స్టైల్ని ముందుకు తీసుకురావడానికి చాలా మంది అడిగారు. సో ప్రస్తుతానికి ఇది నువ్వు తీసుకున్న నిర్ణయం ఒకటే కాదు, మన ఇట్స్ మీ స్నేహ ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అండ్ మన వ్యూయర్స్ అందరూ కూడా మన ఛానల్లోనే మన లైఫ్ స్టైల్ ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి అనే ఆలోచన నువ్వు ముందుకు తీసుకురావడము. సో ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో నేను ఒక ప్రముఖ ట్రాన్స్జెండర్గా కూర్చోవడము, హోస్ట్గా మీరు కూర్చోవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా. ఐ రెస్పెక్టెడ్ చాలా. అండ్ మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. ఫస్ట్ ఎవరెవరో ఎక్కడెక్కడో ఇంటర్వ్యూ చేస్తున్నారు అండ్ చాలా కామెంట్స్ వస్తున్నాయి నాన్న అని మీరు ఫస్ట్ చెప్పారు కదా. కామెంట్స్ వస్తున్నాయి నాన్న, మన లైఫ్ స్టైల్ మన ఛానల్లో ఎందుకు చూపించొద్దు అండ్ దానికి హోస్ట్గా నన్ను తీసుకున్నందుకు నేను ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది మనందరి బాధ్యత. ఇది మన కమ్యూనిటీలో చాలామందికి నువ్వు ఒక సపోర్ట్ పర్సన్గా అండ్ సోషల్ సర్వీస్లో అంటే ట్రాన్స్జెండర్స్ అయినా LGBTQ కమ్యూనిటీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఒక సపోర్ట్ పర్సన్గా, ఒక మంచి మనిషిగా అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటావు నువ్వు. నిన్నందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంటి కొడుకులా భావిస్తారు. నేను దానికి అదృష్టం కొడుకే ఈరోజు వచ్చి నా ముందు కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆలస్యం చేయకుండా మనం ఇంటర్వ్యూకి వెళ్ళిపోదామా? తప్పకుండా. సో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఇచ్చేయాలి. మీరు ఇలా కొట్టి అడుగుతారు కదా, అడిగేటప్పుడు మీకే ఎందుకు ఆ డబ్బులు ఇవ్వాలి? ఇలా చప్పట్లు మేము ఎందుకు కొడతాము, మీరు డబ్బులు మాకే ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అని మీ ప్రశ్న. ఇలా ఒకసారి నువ్వు కొట్టొకసారి. నాకు వచ్చిన శబ్దం నీకు వస్తుందా? రాలేదు. అదే నీకు నాకు తేడా. నువ్వు ఒక అబ్బాయి స్థానంలో కూర్చున్నావు, నేను ఒక ట్రాన్స్ స్థానంలో ఇక్కడ కూర్చున్నాను. ఇది నాకు మాత్రమే ఎందుకు వస్తుందంటే నేను పుట్టుక నుంచి నాలో ఉన్న హావభావాలు కూడా ఒక అమ్మాయిల హావభావాలు ఉన్నాయి. రోడ్డు మీదకి వెళ్ళి ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్గా చేంజ్ అయ్యి ఇలా చీర కట్టుకొని ఒక మొగాడి ముందు ఇలా కొట్టుకొని అడుక్కుంటున్నామంటే ఏదో టైంపాస్ పోయి అడుక్కోం. అక్కడ మాకు కూడా ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. మేము జాబ్ చేయాలి, ఒక అమ్మాయిల లైఫ్ లీడ్ చేయాలి, మేము కూడా హ్యాపీగా బతకాలని మాకు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న సొసైటీలో ట్రాన్స్జెండర్స్ ఉద్యోగం చేసే ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి?
ఎక్కడ ఉన్నాయి? ఎగ్జాంపుల్ ఒకటి అడుగుతాను. మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కంపెనీలో మీరు జాబ్ చేస్తుంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉన్నారా? లేరండి. ఎందుకు లేరు? నన్ను అడిగారు కదా ప్రశ్న. మీరు ఇలా చప్పట్లు మీరు మాత్రం ఎందుకు కొడతారని చెప్పేసి అనేసి నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పనిచేసే చోట ట్రాన్స్జెండర్స్ ఎందుకు లేరు అని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? సో మీరు అడిగారు కదా క్వశ్చన్, దానికి నేను సమాధానం ఇస్తా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని రీసెంట్ గా జరిగిన ఇష్యూ ఉంది కదా, అలాంటి కారణాల వల్ల ఏం ఇష్యూ జరిగింది అది మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇది కంప్లీట్ అవ్వాలి. సో అలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇష్యూస్ జరిగినప్పుడు కంపెనీస్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇలా తీసుకుంటే వీళ్ళు ఆఫీస్ లో కూడా ఇలానే బిహేవ్ చేస్తారా, అట్లా బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది. సో దానికి మీ సమాధానం ఏంటి? అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే నేను చెప్పాను. మీరు అన్నారు ఇప్పుడు అందరూ మీలాగా అందరూ లేరు కదా, కొంతమంది చేసే వాళ్ళ మిస్టేక్స్ వల్ల మీకు కూడా ఎంప్లాయ్మెంట్ కోల్పోతుంది. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. అవును, దానికి నేను ఒప్పుకుంటా. ఎందుకంటే యాజ్ ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వ్యక్తిగా అండ్ ఒక యాక్టివిస్ట్ గా, ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ గా నేను ఒప్పుకోవాలి దాన్ని. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు, అబ్బాయిలలో అందరు మంచి వాళ్ళు ఉన్నారా? లేరండి. అమ్మాయిలలో అందరు మంచి వాళ్ళు ఉన్నారా? లేరు. మరి మా దాంట్లో కూడా అలా కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు వాళ్ళనే చూపెట్టి మంచిగా లైఫ్ ఇచ్చే వాళ్ళ జాబ్ కూడా తప్పు మీదే కదా అక్కడ. 100%. ఇప్పుడు మీరు అమ్మాయిలలో ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని హత్య చేసింది, పెళ్లి చేసుకున్న అబ్బాయిని హత్య చేసింది, అలా అని చెప్పేసి మీ కంపెనీలో అమ్మాయిలకు ఉద్యోగం ఇవ్వడం మానేశారా? లేదండి. మరి మమ్మల్ని ఎందుకు తప్పుగా చూస్తున్నారు? అంటే అక్కడ మీరు ఒకే ఇప్పుడు ఎవరైతే అబ్బాయి అమ్మాయి ఉన్నారు కదా, ఇక్కడ వాళ్ళు నాకు అర్థమైన విషయం ఏంటంటే సొసైటీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇచ్చిన ప్రాధాన్యత ట్రాన్స్జెండర్స్. ఇక్కడ వినండి ఒక్కసారి, జెండర్స్ అంటే ఈ జెండర్స్ అనే వ్యక్తులకి మీరు క్లియర్ గా సమానంగా వ్యక్తపరచట్లేదు ఇక్కడ. అంటే మీతో పాటు మమ్మల్ని కలుపుకోవట్లేదు అనేది నా సమాధానం ఇక్కడ. ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు అమ్మాయిలకి అలా చూడము, అబ్బాయిలకి అలా చూడ, కానీ మమ్మల్ని మాత్రమే ఒక చిన్న తప్పు, ఇప్పుడు ఒక ఏదైనా షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మిస్టేక్ చేసింది అనుకో, హిజ్రాల అగడాలు, హిజ్రాల మాఫియా, హిజ్రాల ఇది అదే అని చెప్పేసి అని అనగలుగుతారు. ఆడవాళ్ళు ఒక అమ్మాయి ఒక స్త్రీ వచ్చి రోడ్డు మీద ఒక అబ్బాయిని కొట్టి తాగి తిట్టేస్తే అమ్మాయిల ఆగడాలు, అమ్మాయిల మాఫియాని ఎక్కడ వేయరు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వ్యవస్థలో జనాభా అనేది కొంత జనాభా ఉంటుంది కాబట్టి మీరు ఏదన్నా పడతారు, మీరు ఏదన్నా భరిస్తారు అని చెప్పేసి అనేది ఇష్టం వచ్చినట్టు అనేస్తారు. సో ప్లీజ్ నేను ఒకటే మాట అందరికీ, మీకే కాదు చూసే జనాలకైతే నేను ఒకటే మాట చెప్తున్నాను. మా ట్రాన్స్లలో తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళని చెప్పేసి అనట్లేదు. మా దాంట్లో మిస్టేక్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మేము పనిష్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మా దాంట్లో కొన్ని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి, జరినామా వేయడం కానీ చట్టపరంగా లేని ప్రకారంగా కూడా మా దాంట్లో వర్తిస్తాం. మేము అది ఇబ్బంది, దాన్ని ఏమంటారు, వాళ్ళకి శిక్షలు వేస్తాం. ఎందుకంటే మా నుంచి వెలివేయడం కానీ, జరినామా వేయడం కానీ, దూరంగా పెట్టడం కానీ, ఎవరు మాత్రం ఉంచడం కానీ, వేరే వాళ్ళు ఎక్కడ అడుక్కోకుండా ఉంచడం కానీ అవన్నీ చేస్తూ ఉంటాం. కానీ నేను మీకు మళ్ళీ చెప్పేది ఒకటే విషయము, ఒకరు తప్పు చేస్తే అందరినీ ఒకేలా చూడకండి దయచేసి. ఓకే, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. కానీ ఒక అమ్మాయి కూడా ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు తనైతే లంగా లేపలేదు కదా. అంటే ఎందుకు, ఇది మీరు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ దీనికి నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను మీకు. ఒక ట్రాన్స్జెండర్ వచ్చి అక్కడ లంగా లేపుతుంది అంటే కారణం అక్కడ వచ్చేసి మీరు లంగా ఎందుకు లేపుతుంది అంటున్నారు, కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఎవరు అర్థం చేసుకోవట్లే. అక్కడ ఒకడు వచ్చేసి ఏమంటారంటే అక్కడ మమ్మల్ని, అంటే కొంతమంది జనాలలో మా మీద ఉన్న అపోహలు ఇవి ఎవరికి బయటకు కనిపించవు, అవి నేను కూడా ఫేస్ చేశాను. నేను ఫేస్ చేసినే కాకుండా మేము చూసినే చెప్తాం. అక్కడ ఏమంటారంటే నువ్వు నిజంగా ట్రాన్స్వేనా, ఎట్లా నమ్మమంటావు, మీ దాంట్లో అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, మీ దాంట్లో వీళ్ళు ఉన్నారు కదా, నువ్వు ట్రాన్స్ ఎట్లా నమ్ముతావు, మేము అది కాదు నువ్వు ఇది కాదు అని చెప్పేసి అనేసి 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు వదా ఇదా అని చెప్పేసి అనేసి, నువ్వు ఒక మొగాడి వది ఇది అన్నప్పుడు ఒక అమ్మాయి అంటే భరిస్తుంది, కానీ ఒక ట్రాన్స్ని ఒక లైఫ్నే కాదనుకొని ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్గా చేంజ్ అయ్యి ఇన్ని లైఫ్ అనుభవించి కొన్ని మాటలు అవసరం వచ్చినప్పుడు సందర్భంలో ఇతర సందర్భాలు ఉన్నాయి, అది యాక్సెప్ట్ చేస్తున్నాయి. కానీ తప్పే అది. అలా సమాధానం కాకుండా మనం వేరే విధంగా చెప్పాలి. సో అవి ఒకప్పుడు ఉండే కావచ్చు, కానీ ఇప్పుడైతే లంగలు లేపచ్చడం కానీ అవన్నీ ఇవైతే లేవు. సో కొంతమంది మా దాంట్లో ఎవరైతే అట్లా మిస్టేక్ చేసే వాళ్ళు ఉన్నారో అవి కూడా మేము దరిదాపుల్లో ఇంకా రాకుండా చూసుకుంటామని చెప్తున్నాను అవి. ఓకే అండి. సో ఈ క్వశ్చన్ మీరు పర్సనల్ గా తీసుకుంటే సారీ అండి. నో, ఇది మీరు నన్ను పర్సనల్ గా అడుగుతున్న విషయం అని కాదు. ఇది ట్రాన్స్జెండర్ వ్యక్తుల పైన మన సొసైటీలో ఉన్న ఒక అపోహ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ లంగ లేపుతారు, డబ్బులు అడిగేస్తారు, లంగ లేపితే నేను అడగడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చూసా, అక్కడ పైన క్లియర్ గా థంబ్నెయిల్ లో ఇచ్చారు, లంగలు లేపుతారు వీళ్ళ పద్ధతి ఇంతే సంథింగ్ అట్లా ఇచ్చారు. సో దాని గురించే నేను పర్సనల్ గా
సెర్చ్ చేసినప్పుడు ఈ టాప్ లిస్ట్ లో వచ్చింది. అయితే నాకు మంచి ప్రశ్ననే వేశారు. ఇందాక చెప్పాను కదా మీకు. ఈ లంగలేపే సమస్య గురించి మీకు ఇది తమ్లైన్ మేము కూడా చూసాం. మా దగ్గర కూడా వచ్చింది. మా గ్రూప్‌లో వచ్చింది. మేము మాట్లాడుకున్నాము. ఇది ఏందంటే ఒక్క సమస్య వచ్చినప్పుడు సోషల్ మీడియా మొత్తం మా మీద ఎగబడుతుంది. అదే ఇప్పుడు చాలా మంది అమ్మాయిల మీద చిన్న పాపని రేప్ చేశారు రీసెంట్‌గా మన ఇక్కడ బాంబేలో చిన్న అమ్మాయిని రేప్ చేశారు. చాలా చోట్ల ఎన్నో రేపులు జరుగుతున్నాయి. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. రాజకీయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. సొసైటీలో అణువణువున ప్రతి చోట ఎక్కడో చోట చాలా మంది మోసపోతూనే ఉన్నారు. బాధలు పడుతూనే ఉన్నారు. కానీ అవేమీ చూపించరు. ప్రస్తుతానికి ఉన్న సోషల్ మీడియా హాట్ టాపిక్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ఆగడాలు. లంగలేపని ట్రాన్స్జెండర్స్ డబ్బులు ఇవ్వకపోతే లంగలేపుతారు. ఎక్కడో ఎవడో ఒకటి తప్పు చేసి లంగలేపట్టినంత మాత్రం అందరూ లంగలేపట్టేస్తారా? అది అంటే మీరు అడలో తప్పని చెప్పేసి అనట్లేదు. జనాలలో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా ఒక అమ్మాయిల హావాభావాలతో పుట్టినప్పుడు మేము అమ్మాయిలాగానే అనుకుంటాం. కానీ మీరు దయచేసి మేము అడుక్కోవడానికి వచ్చినప్పుడు మీరు వేసే ఒక ఏదైతే సమాధానం ఉంటాయో మమ్మల్ని మాకు డబ్బులు ఇవ్వడానికి అక్కడ మీరు అనే మాటలు ఎవరు చూడారండి. ఒకడేమో మమ్మల్ని ఎలా అనేస్తారండి, ఈజీగానే వస్తారు మమ్మల్ని. సార్ నమస్తే అండి, ఎంత కొంత ఇవ్వండి అని చెప్పేసానంటే ఇంత వినయంగా అడుగుతున్నావు నువ్వు, అట్లా అంటే మీకు ఇస్తారా? మరి మాకేంటి నీకు ఇస్తే అన్న రోజు కూడా ఉన్నాయి మా దాంట్లో. అది ఎవరు గమనించరు. ఒకడు అంటాడు మా దగ్గరకు వచ్చి భావాన్ని పిలిస్తే మీకు డబ్బులు ఇస్తాం లేకపోతే ఇవ్వము. అలా కూడా జరుగుతాయి. అలాంటివి నేనే ఫేస్ చేశాను. నేనే ఫేస్ చేశాను. అంతెందుకు కొన్ని కార్యక్రమాలలో కొన్ని ఫంక్షన్స్లలో నువ్వు బాగుంటావు, నీ నెంబర్ ఇస్తావా, నీకు ఎవరు ఉన్నారా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఇవి ఉన్నాడా, అవన్నీ ఫస్ట్ అమ్మాయి దగ్గరికి అడగగలుగుతారా? ఇది ఒక పాయింట్ మాట్లాడతాను. ఎవరైతే అబ్బాయిలు నెంబర్ అడుగుతారు కదా, అడక్క ముందే ట్రాన్స్ఫర్ వెళ్ళి ఇస్తారన్న అపోహ కూడా చాలా మందిలో ఉంది. అంటే ట్రాన్స్జెండర్ వెళ్ళి ఇస్తాము, మరి అబ్బాయి మాకు చేస్తాడా? ఆ అబ్బాయి మాకేంది చేస్తాడు? అంటే వాళ్ళు ఏదో కోరిక ఉండే కదా మాకు చేసేది. ఓకే, ఇప్పుడు ఒక అబ్బాయి మీరు అనేదానికి నేను యాక్సెప్ట్ చేస్తాను, మా ట్రాన్స్జెండర్ తప్పండి, మేమే వెళ్ళి నెంబర్ ఇస్తాము, మీ నెంబర్ రాసుకుపోయి వాళ్ళ జేబులో పెట్టేసి వస్తాము, మరి నువ్వెంతో మాకు చేస్తావు మరి చెప్పండి. అంటే నువ్వు మాకెందుకు చేసావు? అంటే ఇక్కడ జనాలలో ఏంటంటే తప్పు ఒక వైపు ఉంటుంది, రెండు వైపులు తప్పు ఉంటుంది. కానీ ఇక్కడ కింద పడ్డ తప్పు మాదే అవుతుంది, పైన పడ్డ తప్పు మాదే అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అని వీళ్ళు తక్కువ చూసినా ఏది చూసినా కానీ మమ్మల్ని తప్పుగా అంటే జనాలు ఈజీగా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి అనేసి. సో ఓకే స్నేహ గారు, అండ్ ఇప్పటి వరకు ఏదైతే కన్వర్జేషన్ జరిగిందో చాలా హాట్గా జరిగింది. సో కొంచెం ప్రశాంతంగా ఇప్పుడు ఏదైతే మీ పర్సనల్ లైఫ్ కానీ పర్సనల్గా మీరు చేంజ్ అవ్వడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుదాం. అండ్ మీరు ఫస్ట్ వచ్చేసి సతీష్ కుమార్ నుంచి స్నేహగా మారడానికి కారణాలు ఏంటి, ఎలా మారారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సతీష్ నుండి స్నేహగా మారడానికి నాకున్న పేర్లు చెప్తాను మీకు ఫస్ట్. ఓకే, నాకు పెట్టిన పేర్లు నేను పెట్టుకున్న పేర్లు కాకుండా నా సొంత వాళ్ళు పెట్టిన పేర్లు కాకుండా మీకు కొన్ని పేర్లు చెప్తాను. నా పేరు వచ్చేసి చెక్క, 0.5, కొజ్జ, తేడా, మాడ. ఇవన్నీ నాకు సొసైటీ పెట్టిన పేర్లు ఇవి. సో ఇవి అన్నీ నేను తీసుకోలేకపోవడానికి గల కారణాలు ఫస్ట్ నేను మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాను మీకు. నేను ట్రాన్స్గా చేంజ్ అవ్వడం గల ముఖ్య కారణం ఫస్ట్ నేను 7th క్లాస్ 6th క్లాస్ చదువుకునేటప్పుడు నాకు అప్పటిదాకా తెలియదు అమ్మాయిలా మాట్లాడుతున్నాను, అమ్మాయిలా పని చేస్తున్నాను, అమ్మాయిల హావభావాలతో పని చేయడము, ఇంట్లో వాళ్ళ అమ్మాయిని లేనప్పుడు ఇంట్లో బట్టలు మడత పెట్టడము, బోళ్ళు తోమేయడము అండ్ ఇంట్లో పనులను చేయడము, ఇవన్నీ నేను ఎందుకు చేసి నాకు కూడా తెలియదు అప్పట్లో. సో ఒకసారి మా అమ్మ మా ఇంట్లో లేనప్పుడు నేను మా అమ్మ చీర కట్టుకున్నాను ఒకసారి. ఆ చీర ఎప్పటికీ నేను దాపెట్టుకున్నాను. ఆ చీర నేను కట్టుకునేదాన్ని. నాకు అది కూడా అర్థం కాలేదు ఎందుకు నేను ఇలా రెడీ అవుతున్నా అని చెప్పేసి అనేసి. సో తర్వాత వచ్చేసి స్కూల్లో కూడా నన్ను చాలామంది చాలా రకాలుగా ఏడ్పించేవాళ్ళు. అంటే ఏంటంటే ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి నువ్వు తేడా లెక్క మాట్లాడుతున్నావు, అది ఇది. మీకు ఇందాక చెప్పాను కదా నాకు సతీష్ కంటే ముందు పెట్టిన పేర్లు అంటే స్నేహగా చేంజ్ అయ్యేటప్పుడు పెట్టిన పేర్లు ఇవన్నీ అన్నట్టు నాకు. ఓకే, అంటే స్కూల్లో చాలా మంది తేడా మాడ అని చెప్పి ఏడిపించడం అలాంటివి చేసేవాళ్ళు నన్ను. సో మీరు అప్పుడు అలా పిలిచినప్పుడు మీరు పర్సనల్ గా అప్పుడు మీకు అంత అవగాహన ఉందా? అంటే నాకు తెలీదు ఆ పేర్లు పెట్టి ఎందుకు పిలుస్తున్నారా వీళ్ళు అని చెప్పేసి అనేది. కానీ నాకు అనిపించేది వాళ్ళంతా ఒకలా ఉంటే నేను మాత్రం ఇలా ఎందుకు ఉన్నాను సమ్ సిచ్యువేషన్ నాకు అనిపించేది. టీచర్స్ కూడా నన్ను హరాస్ చేసేవాళ్ళు, అరే ఏంద్రా అమ్మాయిలా మాట్లాడుతున్నావు, అమ్మాయిల పనులు చేస్తున్నావు, అమ్మాయిలతోనే మాట్లాడుతున్నావు, అది ఇది అని చెప్పి. ఇట్లా ఫ్రెండ్స్ తో కాకుండా మీకు టీచర్స్ కూడా అలా అనడం? టీచర్స్ కూడా హరాస్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా మమ్మల్ని ఏమనే వాళ్ళు అంటే అరే ఏంటంటే నువ్వు అంతా మాడగాని లెక్క మాట్లాడుతున్నావు, అలా మాట్లాడొద్దురా, అట్లా ఉండొద్దురా, అబ్బాయిలతో ఫ్రీగా ఉండరా, అబ్బాయిలతో గేమ్స్ ఆడరా, అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు. అలా స్కూల్లో చాలా కొంచెం నేను 8th క్లాస్ వరకు
స్కూల్ ఫస్ట్ వచ్చేదాన్ని నేను. ఓకే. సో ఎప్పుడైతే కొంచెం నాకు ఆ ప్రెషర్ ఎక్కువైపోయిందో, నా మానసిక ఆవేదన ఎక్కువైపోయింది. ఎందుకు నన్ను ఇలా అందరూ అంటున్నారు. ఇంట్లో కూడా అదే హారాస్మెంట్. నువ్వు బోళ్ళు తోమొద్దు, ఇంట్లో అమ్మాయిల పని చేయొద్దు, చుట్టుపక్కల అందరూ నన్ను చూసి ఎక్కిరించడము, నేను చెప్పాక ఇందాక పెట్టిన పేర్లు అదే పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు వాళ్ళు నన్ను. అయితే తర్వాత నేను మా 9th క్లాస్ వచ్చిన తర్వాత మా టీచర్స్ ఒకసారి నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. "నువ్వెందుకు ఇలా మంచిగా చదువుకునే పర్సన్‌వి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు?" అది ఇది అని చెప్పి నన్ను అడిగారు నన్ను వాళ్ళు. నేను అప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాను. నాకు తెలీదు నేను ఎందుకు ఇలా ఉంటున్నానని చెప్పేసి అనేసి. సో నేను వాళ్ళు ఎంత చెప్పినా మార్చుకోవడానికి ట్రై చేశాను. సో అది మార్చుకోవడానికి గల కారణాలు అదేమో ట్రైనింగ్ తీసుకున్న కోర్స్ కాదు. ఇది మనం నటిస్తున్న ఒక సినిమా కూడా కాదు ఇది. మన లోపల ఉన్న బాడీలో ఉన్న హార్మోనిక్ ఇన్‌బాలన్స్ అది. మన మొదటి నుంచి మన హార్మోనిక్ బ్యాలెన్స్ అనేది మన జీన్స్ ఏదైతే ఉందో మనం అలాగే ఉంటాం మనం. కానీ ఇది మార్చుకోమనగానే హాస్పిటల్‌కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని మార్చేతే అదైతే కాదు ఇది. సో అది నేను స్కూల్ అలా చెప్పినా సరే కొంచెం టీచర్స్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చి అది చేసిన తర్వాత కూడా మార్పు నేను తెచ్చుకోలేకపోయాను. తర్వాత వచ్చేసి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హరాస్ చేశారు. 10థ్‌కి వచ్చేసాను. 10థ్‌కి వచ్చిన తర్వాత నాకు ఇంకా హరాస్మెంట్ అయిపోయింది బాగా. నన్ను చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు నన్ను. అబ్బాయిలు నన్ను బాగా హరాస్ చేసేవాళ్ళు. నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అనరాని మాటలు అనేవాళ్ళు నన్ను వాళ్ళు. "అరే వాడు పోతున్నాడురా, 0.5 గాడు పోతున్నాడురా, మాడగాడు పోతున్నాడురా" అట్లాంటి మాటలు అన్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించేది.